తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణకు దశాబ్దాల పాటు ఏ రకంగా నష్టం జరిగిందో వివరించేందుకు, దాని తర్వాత దాన్ని ఎలా చక్కదిద్దాలో అనే దానిపై ఒక స్పష్టమైన పీపీటీని తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాదు, దాని ద్వారా తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని ఎట్లా మార్చారో మనం చూసాం. ఇప్పుడు ఈ పీపీటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ విధానాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉందన్న? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తమకున్నటువంటి అధికారాన్ని, అవకాశాలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఆపగలదు, ఆపుతుంది. అది మనం ఇప్పుడున్న రాజకీయాల గురించి అంత లోతుగా పెద్దగా మాట్లాడుకునే నైతిక పరిస్థితులు ఏం కనబడతలేవు. అదొకటి అట్లా ఉంచితే ఇవాళ వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా ఒక రకంగా మంచిదే. వాళ్ళ డొల్లతనం అంతా కూడా బయటపడుతుంది. గతంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ ఇచ్చింది. కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి అవసరము, నేపథ్యము అది వేరు. అది రాజకీయం కోసం కాదు కదా. అది తెలంగాణ నదుల మీద గతంలో జరిగిన అన్యాయం ఏంది, తర్వాత మనం తెచ్చుకున్న తెలంగాణను మనం ఎట్లా సస్యశ్యామలం చేసుకోవడానికి అవకాశాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత కాళేశ్వరం నిర్మాణం చేస్తున్నప్పుడు తెలంగాణ వ్యతిరేక శక్తులు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని తెలంగాణలో దాని మీద ఎంత దుష్ప్రచారాన్ని చేశాయో వాటి అన్నిటినీ తిప్పికొట్టడం కోసము వారు చేసినటువంటి ప్రయత్నం అది తెలంగాణ ప్రజానికాన్ని ఒప్పించడం కోసము, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళకు చెప్పడం కోసము చేసినటువంటి ప్రయత్నం. దానికి దీనికి పొంతన లేదు. ఇప్పుడు వీళ్ళు తేలుగొట్టిన దొంగలాగా అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడు పాత ప్రాజెక్టులను కనీసం కొనసాగించకపోగా జలవనరుల వాటా మీరు గమనిస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎట్లన్నా చేసి అక్రమ పద్ధతుల్లోనైనా చట్ట వ్యతిరేక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎట్లా కట్టబెట్టడం అనేది తెలంగాణ ప్రభుత్వము చాలా సీరియస్గా ఒక మిషన్గా పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రకు నీళ్లు ఎట్లా పంపిణీ చేయాలి, ఎట్లా వాళ్ళకి హక్కులు ఈ సందర్భంగా తొందరగా అట్టబెట్టాలి అనేటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతున్నది. ఆ ప్రయత్నం కొనసాగుతున్న క్రమంలో ఒకటొక్కటిగా వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా బయటపెడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో మళ్ళొకసారి ఇప్పుడు పీపీటీ పెడుతున్నారు. పీపీటీ పెట్టి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు మేము పలానా ప్రాజెక్టు ఇట్లా నిర్మాణం చేసినామని చేయలేదు. కాబట్టి చెప్పగలిగింది ఏంటి అంటే మళ్ళొక్క అబద్ధం చెప్తారు. ఏమని, కృష్ణా నదిపై కేసీఆర్ హక్కులను వదులుకున్నారని ఒక అబద్ధం చెప్తారు. అసలు హక్కులు ఇంకా కూడా వదులుకోబడలేదు. వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేసినా హక్కులను వదులుకుందామని కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నా కానీ హక్కులు ఇంకా వదులుకోబడలేదు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు గారి డైరెక్షన్లో ఆ పని నడుస్తుంది. సో ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా చంద్రబాబు గారు ఇక్కడ ఆదిత్యనాథ్ను రిక్రూట్ చేసి, ఈ రేవంత్ రెడ్డి గారికి జల విషయాల మీద అవగాహన లేదు కాబట్టి ఆయనకు చిత్తశుద్ధి ఉంది. ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇవ్వాలనే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కానీ అది ఎట్లా చేయాలనో దానికి సంబంధించినటువంటి ఎత్తుగడలు అవన్నీ వేయడం రాదు. కాబట్టి ఆదిత్యనాథ్ను వెంటనే ఇక్కడ రిక్రూట్ చేసి ఇక్కడ జలవనరులని ఏర్పడకుండా, అంటే బాగా పెద్ద మొత్తంలో ఇక్కడ కాంగ్రెస్ వాళ్లకు ఆ విషయం పూర్తిగా అర్థమైనా కానీ ఆయనను ముఖ్యమంత్రిగా ఉంచొద్దనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అది తెలియకుండా చేయాలంటే అది ఆదిత్యనాథ్ మాత్రమే, చంద్రబాబు డైరెక్షన్లో మాత్రమే సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డి తొందర నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ లో ఇట్లా చేస్తున్నాడు అనే విషయం తెలిసినా కానీ చాలా మంది తెలంగాణ వాదులుగా ఉన్న వాళ్ళు కొంత వ్యతిరేకించే అవకాశం ఉంటది కనుక అట్లా కాకుండా ఏర్పడకుండా కావాలనేటువంటి ప్రయత్నాలు చాలా వరకు చేసినారు. ఎందుకంటే వారు మొన్న ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ మీటింగ్లో పాల్గొనని చెప్పి కూడా మనకి కేంద్ర జలవనరుల సంఘం పెట్టినటువంటి మీటింగ్లో తను పాల్గొని వచ్చినాక 15 రోజులలోనే దానికి అనుమతులు ఇస్తూ అక్కడ నీటి నిల్వ ఉంది, సామర్థ్యం ఉంది అని చెప్పి హైడ్రాలిక్ అనుమతులు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నిన్న హరీష్ రావు గారు విత్ డాక్యుమెంటల్ ప్రూఫ్ వారు చూపించారు. అంటే ఏంటి, ఇక్కడ దగ్గర ఉండి వాళ్ళకి ఆ వాటాలను అప్పచెప్తూ సంతకాలు పెట్టి ఆయనకు నియమించిన పనిని చాలా చిత్తశుద్ధితో సిన్సియర్ గా చంద్రబాబు గారికి చేసి పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితులలో ఇవాళ
పీపీటీ పెట్టి మళ్ళా ఏం చేస్తారు? ఇప్పటిదాకా కేసీఆర్ అయితే తెలంగాణ ప్రజలకు నీళ్లు తీసుకువస్తా ఉంటే ఆయనను వ్యక్తిగతంగా తిట్టి ఆయనను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసినారో, అదే కేసీఆర్ను నువ్వే తెలంగాణ నీళ్ళని ఆంధ్రాకి ఇవ్వడానికి ప్రయత్నం చేసినావు అంటే ఈయన పోయి అపెక్సమ్ కమిటీ మీటింగ్లో కూర్చొని దానికి అంగీకరించి గవర్నమెంట్ జియో వస్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకునేటువంటి ఆయన కేసీఆర్ అప్పచెప్పిండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు.